నిన్న మొన్న కొంతమంది వైసీపీ సర్పంచ్లు పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ బయట నిలబడి నిరసన తెలియజేస్తుంటే కళ్యాణ్ గారు అధికారులకి వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ సమస్యలు తెలుసుకోమని ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు నిరసన తెలియజేయడం అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపించారు. అంటే ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న నాయకులకి మర్యాద ఇచ్చినట్టు, రాజ్యాంగం కల్పించిన సర్పంచ్ అనే పదవికి గౌరవం ఇచ్చినట్టు, వాళ్ళ హక్కులకి గౌరవం ఇచ్చినట్టు, అన్నిటికన్నా ముఖ్యంగా సాటి మనిషికి కనీస మర్యాద చూపించి వాళ్ళ సమస్యల్ని అక్నాలెడ్జ్ చేసి పంపించారు. సమస్య సాల్వ్ చేయడం తర్వాత అసలు పక్క పార్టీ వాళ్ళు ఎవరైనా నోరు తెరిచి మాట్లాడితే జనరల్ గా వినకుండా పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా వాళ్ళు పొలిటికల్ మోటివ్ తో వచ్చారా, జెన్యూన్ కన్సర్న్ తో వచ్చారా అనేది ముందు వాళ్ళ సమస్య వింటే తెలుస్తుంది. గత ప్రభుత్వం చేసినట్టు పోలీస్ అధికారులకి చెప్పి వాళ్ళ కంచి తరిమేయకుండా వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి వాళ్ళకి ఒక సెక్యూర్ ఎన్వైరన్మెంట్ అండ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. నిజమైన కన్స్ట్రక్టివ్ లీడర్షిప్ ఇలానే ఉంటుంది. నిజంగా డిసెంట్ ని ఎంకరేజ్ చేస్తూ, దాన్ని కన్సిడర్ చేస్తూ, ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకుంటూ ఇవాల్వ్ అవుతూ సరైన గవర్నెన్స్ ని మనకి ఇస్తున్నారు. ఇది కదా అసలైన ప్రజాస్వామ్యం అంటే. ప్రజల తాలూకా మాటలు వినే నాయకులే ఒక స్కేర్స్ కమోడిటీ అయిపోయిన ఈ రోజుల్లో నిరసన తెలియజేస్తున్న వాళ్ళకి కూడా గౌరవం ఇచ్చి పంపించారంటే ఎంత ధైర్యం ఉండాలి.